నేను పోయి గ్యాస్ కొట్టించుకుంటా, అంతలోపు వస్తాను. నాకు గ్యాస్ అయిపోయింది, పెట్రోల్ మీద నడుస్తుంది. ఉదయ్ ఆ బస్సులో వస్తున్నాడు, సేమ్ బస్, మీ టు సేమ్ టైం, ఇద్దరం ఒకేసారి. 60,000 పోయింది, అది 60,000కి వెళ్ళింది. నేను డిస్పాచర్కి వెళ్తున్నాను. ఓకే 60,000కి వెళ్ళిండు, అది అదే బస్సు ఉదయ్ది. On a mission with ambition as I hit the beat, started to an Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. Hi friends, welcome back to the Uday Reddy Vlogs. So Uday Reddy Vlogs ఛానల్ కి సుస్వాగతం. సో మా కొత్త ట్రిప్ మళ్ళీ మొదలైంది. సో ఈసారి ఎక్కడికి వెళ్తున్నాం చెప్పాను కదా, కజకిస్తాన్ వెళ్తున్నాము. దానికోసం ఫస్ట్ మా ఫ్లైట్ ఢిల్లీ నుంచి ఉంది ఆల్మైటీకి, కజకిస్తాన్లో ఉంటుందన్నమాట ఆల్మైటీ. సో మేము ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్తున్నాం మళ్ళీ హైదరాబాద్ నుంచి. సో ఇప్పుడే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇందిరాగాంధీ ఢిల్లీ అనమాట. సో వచ్చాము, ఇక్కడ నుంచి మాకు ఫ్లైట్ ఉందన్నమాట ఢిల్లీకి. అక్కడ నుంచి మళ్ళీ నైట్ 2 o'clock ఆల్మటీకి ఫ్లైట్ ఉందన్నమాట కజకిస్తాన్కి. సో ఇప్పుడే మేము చేరుకున్నాం, ఇద్దరం కలిసాము. నేను నిజామాబాద్కి వెళ్ళి వచ్చాను, కమల్ హైదరాబాద్కి వెళ్ళి వచ్చాడు. సేమ్ టైం ఇద్దరం మీట్ అయిపోయాము. సో ఇప్పుడు వెళ్తాం ఇక ఫ్లైట్కి. ఇంకా టైం ఉండడం వల్ల లాంజ్కి వచ్చామన్నమాట. సో ఈసారి పాత లాంజ్ కాదు, కొత్త లాంజ్ ఇక్కడ ఓపెన్ అయింది. చాలా బాగుంది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. సో లాంజ్లో ఫుడ్ ఐటమ్స్ అన్ని మీకు చూపిస్తాము. సో ఈ లాంజ్ చూడండి ఎలా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఇంతకుముందు చిన్నగా ఉండే పాత లాంజ్, ఇది చాలా పెద్దగా ఉంది. చూడవచ్చు, ఇంకా అక్కడ బ్యాక్ సైడ్ కూడా ఉందన్నమాట. అది మేము ఇప్పుడు బఫెట్ లంచ్కి వచ్చాం కాబట్టి చూపించలేకపోతున్నాము. ఇది లాంజ్, బఫెట్ లంచ్ అరేంజ్ చేశారు. అన్ని వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ అన్ని పెట్టారు అన్నమాట. ఇక్కడ ఇది చూస్తున్నారు, చాలా సూపర్ ఉంది. ఇక్కడ చూడవచ్చు మీరు. ఇక్కడ నేను చికెన్, ఫ్రూట్స్ అండ్ పరోటా, చాలా సూపర్ బాగుంది ఫుడ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడే బఫెట్ లంచ్ చేశాము, సూపర్ ఉండే ఇక్కడ ఈ లాంజ్లో. మంచిగా వెజ్ అండ్ నాన్ వెజ్ మంచిగా కుమ్మేసినాము. ఇప్పుడు మాది టైం ఎంత అవుతుందంటే 1:10 అవుతుంది, 1:15 అవుతుంది. 3:15కి మా ఫ్లైట్ ఉంది. ఇంకా 2 hours ఈ లాంజ్లో రెస్ట్ తీసుకుంటాము. చూడొచ్చు, ఈ లాంజ్ మీకు చూస్తాం, చాలా పెద్దగా ఉంది ఈ లాంజ్. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు, దుబాయ్ వచ్చినప్పుడు ఈ లాంజ్ లేకుండే, ఇప్పుడు పెద్ద లాంజ్ అయిపోయింది ఇక్కడ. దీన్ని డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు, చూస్తున్నాము. చాలా స్టాల్స్ ఓపెన్ అయితే ఉన్నాయి, షాప్స్ కూడా ఓపెన్ అయితే ఉన్నాయి. అదేంది ఉలాచారు రెస్టారెంట్ కూడా ఇందులో ఓపెన్ అయ్యేటట్టు ఉందన్నమాట. చాలా స్టాల్స్ వచ్చేటి ఉన్నాయి. కమింగ్ సూన్ అని ఇచ్చారన్నమాట. సో నాకు తెలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మాత్రం సూపర్ అయిపోతుంది. సో ఈ లాంజ్ కూడా చాలా మంచిగా ఉంది, ఫుల్ సెంట్రలైజ్డ్ చేసి ఫుడ్ ఆల్ సూపర్. సేమియా అయితే సూపర్ ఉండే, ఎక్సలెంట్ ఉండే. మీకు అవన్నీ చూపించాను ఇంతకుముందు, సింపుల్గా చూపించాను, ఎందుకంటే అందరం కూడా చూపిస్తే ఎంబరాసింగ్ ఉంటుందని చూపించలేదు. ఫుడ్ మాత్రం సూపర్ ఉంది. క్రెడిట్ కార్డ్ తెచ్చుకోండి కంపల్సరీ, 2 rupees లో ఎంజాయ్ ద ఫుడ్. సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, ICICI ఇవన్నీ ఉంటాయి అనమాట. వాటిని మీరు తెచ్చుకుంటే 2 rupees కట్ అవుతుంది ఎలిజిబిలిటీ. కానీ మీకు అన్లిమిటెడ్ ఫుడ్ ప్లస్ లాంజ్ యాక్సెస్ ఇస్తుంది అనమాట. ఓన్లీ 2 rupees కట్ అవుతుంది. సాఫ్ట్ డ్రింక్స్ ఏదైనా ఫ్రీ ఇంట్లోకి వచ్చిన తర్వాత. ఒకవేళ మీ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఒకవేళ యాక్సెప్ట్ అయిపోతే మాత్రం ఇక్కడ ట్రై చేయండి. యాక్సెప్ట్ అయితే మాత్రము మీకు లాంజ్ యాక్సెస్ ఫుల్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ అండ్ స్నాక్స్, బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రీ ఇందులో. సో ఒకసారి మీకు లాంజ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇదేనా? వావ్, స్పైసెస్ చాలా పెద్దగా ఉంది. ఇది ఇంజన్, ఇలా ఉంటుంది ఇంజన్. సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్లైట్ ఎక్కాము ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ, స్పైస్ జెట్. సో ఒక 10 minutes లేట్ ఉండే, 10 minutes, హాఫ్ అన్ అవర్ లేట్ ఉండే. సో ఇప్పుడు బయలుదేరుతున్నాము. 2 hours 10 minutes చేరుకుంటుంది 5:30కి. సో 5:30 వరకు మేము ఢిల్లీలో ఉంటాము, ఈవినింగ్ 5:30 వరకు. దాని తర్వాత నైట్ 2:10కి మాకు ఆల్మటీకి ఫ్లైట్ ఉందన్నమాట. సో చిల్. సో ఫ్రెండ్స్ మమ్మల్ని పల్లెగలు బస్సులో ఎత్తేసినట్టు ఎత్తేసారు లాస్ట్కి. లాస్ట్ సీట్ ఏంది, డ్రైవర్ ఏమో ముందట్టున్నాడు, మేమేమే వెనకాల ఉన్నాం.
పల్లె వెలుగులు ఉన్నట్టున్నది అనమాట. లాస్ట్ సీట్ సెలెక్షన్ చేసుకోలేదు మేము, ఎందుకు అనవసరం అని చెప్పేసి. లాస్ట్ సీట్ మేమే ఫస్ట్ దిగుతాం, లాస్ట్ కూర్చొని బాయ్.